నమస్కారం అండి. మనం ఇప్పుడు శ్రీ 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 బంగారు మైసమ్మ తల్లి కాశీ వైద్యనాథేశ్వర స్వామి మందిరంలో ఉన్నాము, సరూర్ నగర్. సో లోపలికి వెళ్ళి ఈ గుడి యొక్క విశేషాలను, విశిష్టతను అండ్ స్థాపించిన ముఖ్య కారణాన్ని తెలుసుకుందాం. వచ్చేసేయండి సార్. ఈ గుడి యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఈ గుడి స్టార్ట్ చేయడానికి మూల కారణం ఏంటి, అసలు ఈ గుడి అనే ఆలోచన ఎలా వచ్చింది, ఫౌండేషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది, దాని గురించి నాకు కొంచెం డీటెయిల్డ్ గా చెప్తారా? అమ్మా నమస్కారం. నమస్కారం సార్. నా పేరు బేరా బాలకిషన్. సరూర్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ 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 బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథ దేవస్థానం. ఇది మన ప్రభుత్వ ఆసుపత్రి అవుతుందో దానికి వెనకాల ఉంటుంది. అదేవిధంగా రోడ్ నంబర్ 15 సరూర్ నగర్ లో ఉంటుంది. ఇక్కడ 5 సంవత్సరాల క్రితం చిన్నగా ఉన్నటువంటి దేవాలయం, చిన్నగా ఉండేది. ఇక్కడ చిన్న చిన్న అంటే మనకు దేవాలయం, ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు, మండల ఆఫీస్కి వచ్చిన వాళ్ళు, మున్సిపల్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కలిసి చిన్న చిన్న పూజలు చేసుకునే వాళ్ళు. అమ్మవారిని చిన్నగా ప్రతిష్ఠించి ఈ చుట్టుపక్కల వెంకటేశ్వర కాలనీ, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా ప్రతి శుక్రవారం పారాయణం చేసేవాళ్ళు, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచేవాళ్ళు. అయితే ఈ 5 సంవత్సరాల క్రితం చిన్నగా ఉన్నటువంటి దేవాలయాన్ని భక్తుల సహాయ సహకారాలతో దీన్ని పూర్తిగా ఒక పెద్ద దేవాలయంగా విస్తరించడం జరిగింది. అమ్మవారు మాకు గొప్ప సంకల్పం, అమ్మవారి ఆశీస్సులతో మేమంతా కూడా, నేను మరి మా అరవింద్ కుమార్ గారు ఇద్దరం కలిసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వచ్చాం. ఈ దేవాలయం ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా, మేము అడగడమే తడువుగా తప్పకుండా ఈ దేవాలయానికి అందరూ కూడా సహకరించినారు. చిన్న దేవాలయంగా ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం, బంగారు మైసమ్మ దేవాలయంతో పాటు మరి పక్కన మన శివాలయము, స్ఫటికలింగము, అదేవిధంగా పక్కన వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము, అదేవిధంగా ధన్వంతరి నారాయణుడి దేవాలయము, అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయము, అదేవిధంగా అక్కడ గణపతి దేవాలయము. ఈ దేవాలయానికి వస్తే ప్రతి అందరి దర్శనాలు జరుగుతాయి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ దేవాలయాన్ని అడుగు పెట్టడమే ఆలస్యం, అందరు దేవుళ్ళను దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా మరి అందరి భక్తుల సాయంతో దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. అందులో భాగమే 5 సంవత్సరాల నుండి ప్రతిరోజు ప్రతి 200 మందికి, ఇది కూడా భక్తుల సహకారంతోనే 200 మందికి ప్రతిరోజు మరి అన్నదానం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అట్లనే ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చేస్తూ ఉన్నాం. అట్లే ప్రతి సోమవారం, ప్రతి గురువారం భక్తుల సహకారంతో పొద్దున్నే 9:30-10 గంటలకి అల్పాహారం అంటే ఇడ్లీ, వడ, మరి అదేవిధంగా ఉప్మా, ఇట్లాంటి చిన్న చిన్న అన్ని కూడా మేము భక్తుల సహకారంతో నిత్యం భక్తులకు ఏదో విధంగా అమ్మవారి ప్రసాదం రావాలనే ఆలోచనతోనే ఈ ప్రాంతంలో నెలకొల్పడం జరిగింది. దీనికి అనేక మంది, ముఖ్యంగా మా గోల్డెన్ వాకర్స్ టీం ఆర్యవైశ్య సోదరులు, అదేవిధంగా మా సైదాబాద్ కలిగి ఉన్నటువంటి ఇలా గారు, అదేవిధంగా అనేక మంది, నాగలక్ష్మి గారు, అదేవిధంగా మా మహిళా పారాయణం చేసేవాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా పద్మ గారు, అదేవిధంగా మా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా, భారతి గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చాలా మంది కూడా ఈ ప్రాంతంలో నిత్యం మరి సేవలు చేస్తూ దేవాలయంలో మరి డివోటీలుగా పనిచేస్తున్నటువంటి మాట ఈ సందర్భంగా మీ అందరు తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి భక్తుని కూడా ఏదో విధంగా సహాయ సహకారాలు అందించాలనే ఆలోచనతోనే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఈ భక్తులు ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది వస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి మరి అభిషేకానికి 200-300 మంది వస్తూ ఉంటారు. సోమవారం నాడు స్వామివారికి శివాలయంలో మరి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి పారాయణ గ్రూపాలు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. లలిత పారాయణ చేస్తారండి. వెరీ నైస్, చాలా బాగా చెప్పారు సార్. ఇంకొకటి, నేను ఎక్కడైనా కానీ శివాలయంలో గర్భగుడిలోకి అందరినీ రానివ్వడం అనేది ఎక్కడ చూడలేదండి. చాలా మటుకి దేవాలయాల్లో స్పర్శ దర్శనం అనేది ఇవ్వరు. బట్ ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మీరు స్పర్శ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో అది ఏ ఉద్దేశంతో మీరు పెట్టారు? అండ్ 2 లింగాలు ఉన్నాయండి, స్ఫటిక లింగం ఉంది అండ్ నార్మల్ లింగం కూడా ఉంది. సో ఈ రీజన్, దీనికి మెయిన్ రీజన్ ఏంటి, కొంచెం డీటెయిల్ గా చెప్తారా? మా ఈ దేవాలయంకి ఒక ప్రత్యేకత మీరు అడుగుతా ఉన్నారు. నిజంగా కూడా చాలా గొప్ప కార్యక్రమం. దేవాలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి స్పర్శ దర్శనం ఇవ్వాలనేదే మా సంకల్పం. దేవుడికి భక్తుడికి ఎక్కడ కూడా గ్యాప్ ఉండొద్దనే మా ఆలోచన. ప్రతి వారు దేవుడిని దండం పెట్టుకుని వెళ్లాల్సిందే. ప్రతి వారు కూడా పక్కన నిలబడి దూరంకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు.
ఏ చిన్న భక్తులు పేదోడైనా గొప్పోడైనా ఎవరైనా స్వామివారిని దర్శించుకొని స్పర్శ దర్శనం చేసుకొని వెళ్ళే కార్యక్రమం ఈ సరూర్ నగర్ లో ఉన్నటువంటి బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రప్రథమంగా ప్రవేశపెట్టడం జరిగింది. అనేక మంది కూడా చాలా దూరం పెడతా ఉన్నారు. నిజంగా హైందవ మతం, హైందవ జాతి ఇంకా కూడా అభివృద్ధి రావాలంటే ప్రతి భక్తుడికి, ప్రతి పేదవాడికి, ప్రతి గొప్పడికి కూడా డైరెక్ట్ కూడా స్వామివారి దర్శనం కలగాలనే గొప్ప సంకల్పంతో చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తాను. మీరు అడిగినారు ఇప్పటిదాకా లోపల 2 లింగాలు ఏందని, ఒకటి స్ఫటిక లింగం, అవునండి, ఒకటి స్ఫటిక లింగం. నేనేమంటున్నా, ఇక్కడ పక్కన వైద్యనాథుడు ఉన్నాడు. అంటే వైద్యుడు అందరు అనేక మంది రోగులు అనేక ఇబ్బందులతోని అనేక సమస్యలతో వస్తూ ఉంటారు. మరి అక్కడ వాళ్ళకు వైద్యం అయిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు వచ్చి కూడా దండం పెట్టుకుంటారు. అందుకే వైద్యనాథుడిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వైద్యనాథుడు అంటే శివుడు. వైద్యనాథుడు ప్రతి వైద్యం చేసే ప్రతి వాడికి కూడా దర్శనం కలగాలి. అదే విధంగా స్ఫటికలింగం. ఇట్లా మేము ఈ విధంగా ప్రవేశపెట్టి డైరెక్ట్ అందరికి కూడా స్పర్శ దర్శనం ఇచ్చి పంపుతా ఉన్నాం. ప్రతిరోజు మా దగ్గర 4-5 అర్చకులు ఉంటారు. ప్రతి టైంలో అవైలబుల్ ఉంటారు. వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తారు. దీంట్లో భాగంగా ఇంకా బయట మేము అదేది శివలింగంతో పాటు మేము గోశాల కూడా పెట్టాము. ఇక్కడ గోశాల కూడా ఉన్నది. మరి గోశాలలో కూడా ప్రతిరోజు ఆవులు ఉంటాయి. వాటికి కూడా చాలా మంది డోనర్స్ వస్తూ ఉంటారు. కావాల్సిన వాళ్ళకు ఫ్రీగా మేము పాలు ఇస్తూ ఉంటాం. ఆవు పేడ కానీ, ఆవు గోమూత్రం కానీ అన్ని కూడా భక్తులకు ఇక్కడ దొరకాలనే ఆలోచనతోనే ఒక గొప్ప సంకల్పంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా నిజంగా కూడా చాలా సహకరిస్తున్నారు. దీనికి ఎందుకు మొన్న పంచలోహ విగ్రహాలు చేయించినాం మేమంతా కూడా. అంటే మేము చేయించడం కాదు, భక్తులందరూ కూడా బోర్డు పెట్టాం. పంచలోహ విగ్రహాలు 3.5 లక్షల రూపాయలు పెట్టేస్తే ప్రతి వారు కూడా భాగస్వామ్యమై మరి మొన్న సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా పంచలోహ విగ్రహాలతో చేయించి ధన్వంతరి నారాయణుడి దేవాలయం ఉన్నది. ఈ ధన్వంతరి నారాయణుడు కూడా మా ఆర్యవైశ్య సోదరులు ఎవరైతే బాగా వ్యాపారస్తులు ఉన్నారో, భక్తిభావం ఉన్న వాళ్ళు, మా ఎన్టీఆర్ కృష్ణ గారు, నాగేష్ గుప్తా గారు, వీళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఈ దేవాలయంలో దాదాపు ఇది కూడా 3.5 లక్షల రూపాయల ప్రాజెక్టుతోని మొత్తం తాపడం చేయిస్తా ఉన్నాం. దేవాలయానికి అన్ని అమ్మవార్ల విగ్రహాలతోని, స్వామివార్ల విగ్రహాలతోని తాపడం చేయిస్తా ఉన్నాం గోల్డ్ కలర్ తోని. సమిష్టి కృషిగా మీరు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ దేవాలయంలో ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేవాలయం అన్నదానం నిర్వహించే ముందు మా యొక్క అర్చకులు ప్రతి భోజనం చేసే ప్రతి భక్తుడికి ఫస్ట్ హైందవ సాంప్రదాయం ప్రకారం తిలకం పెట్టిన తర్వాతనే భోజనం చేయించే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నప్పుడు హైందవ మతాన్ని కూడా మనం ఇంకా వరుగున పడకుండా మనమంతా కూడా జాగ్రత్త చేసుకోవాలి. అట్లనే ఈ దేవాలయానికి నేను బేరాబాల్ కిషన్, మా ఆకుల అరవింద్ కుమార్ గారు ఇద్దరు కూడా ఫౌండర్ ట్రస్ట్. ఈ దేవాలయంలో ఏ చిన్న కార్యక్రమం, మంచి కార్యక్రమం తలపెట్టినా మా యొక్క దేవాలయానికి సలహాదారులుగా ఉన్నటువంటి గంగాధర శర్మ గారు, అదేవిధంగా మా సంతోష్ శర్మ గారు ఒక మంచి ముహూర్తాలు నిర్ణయించి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అందరి సహకారంతో ఈ దేవాలయం నిత్యం అభివృద్ధి చెందుతూ ఉన్నది. దయచేసి భక్తులందరూ కూడా ఈ దేవాలయంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు అందరూ కూడా సహకరించి ఇంకా హైందవ మతాన్ని, హైందవ సంస్కృతిని ముందుకు నడపాల్సిందిగా మీ అందరికీ మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అండ్ ఇలాగే ప్రతి గుడిని కూడా ఇదే విధంగా అంటే దేవుడికి భక్తుడికి మధ్యలో ఒక అడ్డుగోడ అనేది లేకుండా అది తొలగించిన రోజున ఖచ్చితంగా మన హిందూ ధర్మం అనేది నిలబడుతుంది. అండ్ వలసగా వెళ్తున్న మత మార్పిడి అనేది పోతుంది అని నా ఉద్దేశం. ఇలాగే ఇంకా ముందుకెళ్ళాలి, ఈ గుళ్ళో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూద్దామా అందరూ ఒకసారి 3 సార్లు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అల్లాహ్ పైసవ కల్లింది, అల్లాహ్ పైసవ కల్లింది, అల్లాహ్ పైసవ కల్లింది. చూద్దామా